పేరు పోలేందర్, కొలనుపాక గ్రామం, యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్. గత 10 సంవత్సరాల నుండి మా నాన్నగారు ఈ వ్యాపారం ప్రారంభించినారు. మాకు సొంతంగా కొన్ని 50 లీటర్ల పాలు అప్పట్లో బర్రెలు ఆవులు ఉండేవి. ఇప్పుడు కూడా 50 నుండి 50 లీటర్తో స్టార్ట్ చేసిన వ్యాపారము మా చుట్టుపక్కల రైతులు కొంతమంది రైతులు పాలు తీసుకొని 10 కిలోల పన్నీర్ నుంచి స్టార్ట్ చేసి ఈరోజు 55 నుంచి 56 కిలోలు అట్లా పన్నీర్ తయారు చేసి మార్కెటింగ్ చేసుకోగలుగుతున్నాను నేను. ఇప్పుడున్న డైలీ రేట్ల ప్రకారంగా మా తోటి రైతులకు కొంతమందికి లీటర్కు అదనంగా 2 రూపాయలు ఎక్కువ ఇచ్చేసి వాళ్ళ దగ్గర పాలు తీసేసుకొని పొద్దున సాయంత్రము పొద్దున 150 లీటర్, సాయంత్రం 150 లీటర్కు పాలు కలెక్షన్ చేసుకొని పన్నీర్ తయారు చేసి మన చుట్టుపక్కల జనగామ కానీ భువనగిరి కానీ ఇక్కడ చుట్టుపక్కల దాబాలని బార్లు రెస్టారెంట్లు ఉన్నాయి కదా, అక్కడక్కడ వాళ్ళు ఆర్డర్ ప్రకారంగా మాకు ఆర్డర్ ఇస్తారు. వాళ్ళకు మేము పన్నీర్ సప్లై చేస్తాము. నా పేరు విజయేందర్ రెడ్డి, కొలన్పాక. నేను వ్యవసాయం మీద ఆధారపడుకుంటూ కొంచెం వరకు ఈ పాల మీద అవుతుందని అవుతున్నా. అదొకటి, పాలు నాకు టైం కూడా సేఫ్టీ, రేటు కూడా కొంచెం వరకు బయట కంటే ₹1 ఎక్కువ కట్టిస్తారనేది. టైం కూడా మేము పొద్దున అదే 7:30కే రావాలనే లేదు, 1 గంట లేట్ అయినా కానీ పన్నీరు కాబట్టి వీళ్ళు లేట్ చేస్తారు కాబట్టి కొంచెం వరకు మాకు 9:30 వరకైనా టైం కలిసి వస్తుందని ఇక్కడ పాలు పోస్తుంది. టైం రేటు కూడా ₹1 మాకు సేఫ్టీ ఉంటుందని ఇక్కడ పాలు పోస్తున్నాం. రోజు 30 లీటర్ల వరకు పోస్తాను, పన్నీరు తయారు చేస్తాను. పాలు సేకరించిన పాలను ఒక పెద్ద భగోనాన్ని తీసుకొని బట్టి మీద పెట్టుకొని దాన్ని 90 డిగ్రీస్ వరకు హీట్ చేసుకున్న తర్వాత ఆ పాలను మళ్ళీ ఫిల్టర్ చేసుకొని వెనిగర్ వేసి ఇరగొట్టిన తర్వాత ఒక ట్రే తీసుకొని దానిలో ఒక వైట్ క్లాత్ వేసుకొని ఇరగొట్టినటువంటి పన్నీర్ను ఆ క్లాత్లో పోసిన తర్వాత మనకి ఏ షేప్లో కావాలో ఆ షేప్లో మనకు దాని పన్నీర్ను టైట్ చేసుకొని దాని మీద వెయిట్ పెట్టేసుకుంటే మనకు ఒక ½ అన్ అవర్ తర్వాత మనకు ఏ షేప్లో కావాలో ఆ షేప్లో పన్నీర్ కట్ చేసుకోవచ్చు. డిగ్రీస్ వద్ద హీట్ చేసిన తర్వాత పాలు తీసుకొని
తయారైన పన్నీరు ఇప్పుడు మాకు బార్లు, రెస్టారెంట్లు, హోటల్స్ ఇవి ఉన్నాయి కదా, వాళ్ళకు వాళ్ళు ఆర్డర్లు ఇస్తారు. ఆర్డర్ ఇచ్చిన ప్రకారంగా పొద్దున 9:30, 10కు స్టార్ట్ అయ్యి 2:33 వరకు వాళ్ళకి సప్లై చేస్తాము, మార్కెటింగ్ చేసుకుంటాము. ఇప్పుడు కేజీ పన్నీర్ వచ్చేసి మాకు 280 నుండి 300 వరకు ఇస్తున్నారు. బయట ఉన్న డైరీ రేట్ల ప్రకారం చూసుకుంటే మాది ఒక 20 రూపీస్, 30 రూపీస్ తక్కువనే ఉంది. పన్నీర్ తయారు చేయడం వల్ల ఇప్పుడు డైరీకి పాలు పోసుకునేటప్పటికీ పన్నీర్ తయారు చేసుకుంటే అదనంగా లీటర్కు 4-5 రూపాయలు ఎక్కువ వస్తాయి మనకు పన్నీర్ తయారు చేసుకోవడం అమ్ముకోవడం వల్ల. రోజు డబ్బులు పేమెంట్ మన క్యాష్ అండ్ క్యారీ అంటే పన్నీర్ ఇవ్వగానే వాళ్ళు మనకు అమౌంట్ ఇచ్చేస్తారు. మా డాడీ వాళ్ళు ఇదే చేసినారు. మేము మా జీవనాధారం ఇదే పన్నీర్ వ్యాపారం. మాకు గవర్నమెంట్ సహాయం అంటే ఇప్పుడు పాలు కాగబెట్టుకోవడానికి టెక్నాలజీ పెరిగినాయి. కొంచెం బాయిలర్లని, మెషిన్లు, ప్రెషింగ్ మిషన్, పన్నీర్ ప్రెషింగ్ మిషన్ అని కొత్తగా ఉన్నాయి. ఈ మాన్యువల్ వర్క్ కాకుండా మిషన్ వర్క్తో చేసుకుందామంటే ఆర్థికంగా మనకి ఇప్పుడు తక్కువ బిజినెస్ కదా, మనకు ఇన్వెస్ట్మెంట్ పెట్టలేకపోతున్నాము. గవర్నమెంట్ నుంచి ఏమన్నా ప్రోత్సాహం అందిస్తే ఇంకా ఈ డైరీని, మా పన్నీర్ వ్యాపారాన్ని ఇంకా పెద్దగా చేసుకోవడానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఇచ్చే సూచన అంటే ప్రజెంట్ ఇప్పుడు డైరీకి పోసుకునే బదులు మీకు మార్కెటింగ్ ఫెసిలిటీ ఉంటే మీరు పన్నీర్ తయారు చేసుకొని అందుబాటులో ఉన్న మార్కెట్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు నెలకు వచ్చేసి ఒక 30-40 మనం మీ సీజన్ అన్ సీజన్ బట్టి, అంటే మన పన్నీర్ సప్లై ఆర్డర్లను బట్టి, మార్కెటింగ్ అయినా బట్టి మంత్లీ ఒక 30-40 ఓకే, అన్ని ఖర్చులు పోను. బయట ఏ కంపెనీలోనూ చేసుకునే బదులు మన పాలను పన్నీరు తయారు చేసుకొని మార్కెటింగ్ చేసుకోవడం వల్ల ఈ ప్రజెంట్ అయితే బాగానే ఉంది. మమ్మీ డాడీ వాళ్ళు మేము చేసుకునే వాళ్ళము. ఇక వాళ్ళు కొంచెం ఏమంటారు ఆరోగ్యం సహకరించక ఈ 2 ఇయర్స్ నుంచి వెళ్ళి ఇద్దరు వర్కర్లను పెట్టుకొని వాళ్ళకు కూడా నెలకు ఇంత సాలరీ ఇచ్చుకుంటూ పని చేయించుకొని నేను వ్యాపారం చేసుకోగలుగుతున్నాను. నా పేరు సతీష్. మేము పొద్దున 6:30కి వస్తాము. ఇక్కడ 9 వరకు పనిచేస్తాము. పన్నీర్ వల్ల మాకు సాలరీ వస్తుంది. మేము మళ్ళీ 10 వరకు పని అయిపోతుంది. మళ్ళీ వేరే పనికి వెళ్తాం. పన్నీరు పాలు కాగబెట్టి 95 degrees కాగబెట్టినాక అవిటి తోడి వెనిగర్ వేసి ఇరగొట్టి లాక్లో పోసి దాన్ని ముద్ద కట్టి సిటీకి తీసుకెళ్ళవచ్చు. మేము ఒక 2 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఇంతకుముందు నేర్చుకున్నాం. మేము 2011 నుంచి మేము పన్నీర్లోనే చేస్తున్నాం.